క్రైస్తవుల నుంచి మీ ఒక్కరికే థ్రెడ్ ఉందంటారా, ఇంకా ఎవరికైనా ఉందంటారా? అభినయ్ దర్శన్ గారికి కూడా థ్రెట్ ఉందమ్మా. ఓకే, వికేఆర్ గారికి కూడా థ్రెట్ ఉంది. గట్టిగా ఎవరైతే చాలా మంది ఎవరెవరు మాట్లాడుతున్నారో వారందరికీ థ్రెట్ ఉంది, నాకు మాత్రమే కాదు. కానీ నాకు థ్రెట్ ఉందన్న విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది, ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా నా పేరు చెప్పారు కాబట్టి. ఎందుకంటే ఆ రోజు కూడా మీరు ప్రవీణ్ పగడాల హత్య వెనుక అంటే ఓపెన్ గా చెప్పారు మీడియా ముఖంగానే, రాధా మనోహర్ దాస్ గారి హస్తం కూడా ఉందని నాకు అనుమానం ఉంది అని చెప్పేసి మీరు చెప్పారు. అవును, అంటే తన మీద ఎందుకు ఉంది అంటారు మీరు? రాధా మనోహర్ దాస్ ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందమ్మా ఏ ఏరియాలో అయితే అన్న చనిపోయారో ఆ ఏరియాలో ధవళేశ్వరంలో పిచ్చి పిచ్చి వేషాలు వేశాడు రాధా మనోహర్ దాస్. వేసినప్పుడు రాజమండ్రి పాస్టర్స్ అంతా ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ పెట్టారు రాధా మనోహర్ దాస్ అరెస్ట్ చేయాలని. పోలీసులు పట్టించుకోవాలి. రెండో రోజే ఇది జరిగిందమ్మా ఇన్సిడెంట్. అక్కడ అన్నతో చాలా డిబేట్స్ లో కూర్చున్నాడు రాధా మనోహర్ దాస్. డిబేట్స్ లో గొడవలు అయ్యాయి, మధ్యలోనూ లేచి వెళ్ళిపోయాడు. రాధా మనోహర్ దాస్ లేకపోతే ఇంకోళ్ళు అన్నది కాదమ్మా, వీళ్ళని ముందుకు నడిపించే ఏదో బలమైన శక్తి అనుకుంది. మతం పేరుతో మనుషులను విడదీస్తూ హిందువులు ముస్లింలు క్రైస్తవులు వేరు వేరు మీరు కలవకూడదని చెబుతూ వీళ్ళ కొట్టుకునేలా చేస్తున్న ఏవో బలమైన శక్తులు ఆయన మరణం అనుకున్నాయని నేను నమ్ముతున్నాను. సహజంగా అమ్మా చిన్న విషయం చెప్తాను, నేను ఒక లాయర్ని కాబట్టి. ఒక హత్య జరిగితే 4 కారణాలు ఉంటాయమ్మా. ఒకటి, హత్య జరిగిందంటే ఆ హత్య వల్ల ఎవరికో లాభం ఉండాలి. లేదు, హత్య జరిగిందంటే ఆ హత్య వెనక ఎవరికో పగ ఉండాలి. లేదు, హత్య జరిగిందంటే ఆ హత్య ఖచ్చితంగా ఏమంటారమ్మా దాన్ని, భయపడిన వాళ్ళైనా చేస్తుండాలి, ఈయన ఎదుగుదల చూసి ఓర్చుకోలేని వాళ్ళైనా చేస్తుండాలి. ఈ కారణాలు మనం చూస్తే ఈయన వల్ల ఎవరికి ప్రమాదం వాళ్ళైనా చంపు ఉండాలి. లేదు, ఈయనంటే భయపడే వాళ్ళైనా చేస్తుండాలి, ఈయనంటే గిట్టిన వాళ్ళైనా చేస్తుండాలి. లేదు, ఈయన చనిపోతే లాభం కలిసి వచ్చింది అనుకునే వాళ్ళైనా చేస్తుండాలి. మేమేమన్నామంటే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఆయన కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తుల దగ్గర నుంచి అన్ని రకాల వ్యక్తుల్ని, కొంతమంది మీ పాస్టర్స్ చేశారేమంటున్నారు, పాస్టర్స్ అయితే వదిలిపెడతారా? నేను నిన్న ఒకటే మాట చెప్పాను సిగ్నేచర్ స్టూడియోలో కాదు, ఒక ఛానల్లో మాట్లాడుకుంటూ చెప్పాను. హిందువులో ముస్లింలో దళితులో అయితే మీరు చూసుకోండి ఆయన ఏదైనా చేసింది, క్రైస్తవులు అయితే వాడిని నడి రోడ్డు మీద నరుకుతానని చెప్పాను నేను. అనుమానాలు ఉన్నాయి సార్, ఎందుకంటే క్రైస్తవులు కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ప్రవీణ్ గారు ఒక స్థాయికి ఎదిగారు, తన ఎదుగుదలను ఓర్చుకోలేని క్రైస్తవులలో ఉన్నారు. క్రైస్తవులకి ఈర్ష ఉంటే పొలగొండి మాటలు చెప్తారు కానీ హత్య చేసి అంత ధైర్యం చేయరమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే బురద చల్లాలి అని చూస్తారు, అంతే. కానీ ప్రాణాలు తీయడానికి తెగించరమ్మా. అట్లా చంపరు. ఒకవేళ అట్లా చేశాడు అంటే వాడు తోడేలే, వాడు ఎవడైనా కానీ వాడు నిర్దాక్షిణ్యంగా వాడిని నడు రోడ్డు మీద ఉరిదీయాల్సిందే. దాని వెనక ఎవరున్నారో వాళ్ళు బయటికి రావాలమ్మా. అంటే ఇప్పుడు ఒక్క విషయం అడుగుతా సార్, క్రైస్తవులు అంతకు సాహసించరు, ప్రాణాలు తీసేంత కాదు, వాళ్ళు బురద జల్లే వ్యవహారమే చేస్తారు అని అన్నారు కదా, అంటే ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు సార్? ఇప్పుడు అంటే ఇక్కడ భరించున్నాను కదమ్మా, మీరు నా మీద నన్ను టార్గెట్ చేసిన పాస్టర్స్ ఉన్నారు, బురద పోసారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు, కానీ నన్ను చంపాలనుకోలేదు వాళ్ళు. హిందువులు కానీ ముస్లింలు ఖురాన్ నమ్ముతారు, హిందువులు భగవద్గీతను నమ్ముతారు, వాళ్ళకు ఉంటాయి కాదమ్మా. ఇప్పుడు ప్రవీణ్ అన్న చనిపోవడానికి ముందు మహమ్మద్ గారి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ టైంలో ఒక పర్సన్, షమి అనే ఒక పర్సన్, నీ కళ్ళు పీకుతాం రా, నీ నాలుగు కోస్తాం, పెదాలు పాలు కొడతాం, సిలువకి అలాడదీస్తాం అని చెప్పి మాట్లాడాడు. కాబట్టి ఆ వైపున అనుమానం పోయింది. ఇక హిందువులు అంటారా, మొదటి నుంచి ఆయనకున్న శత్రువులు హిందుత్వవాదులే, ఏ డిబేట్ జరిగినా ఆయన ఢీకున్నది వాళ్ళనే, అట్లా అనుమానం ఉంది. క్రైస్తవుల్లో ఎవరితో గొడవలు ఉన్నాయి ఆయనకి? ఒకవేళ ఆయన ఎదుగుదల తట్టుకోలేక ఎవరైనా చేస్తుంటే వాడిని నడు రోడ్డు మీద మేమే గుడ్లోడు తీస్తాం, మాకు అప్పచెప్పండి చాలా, అన్న అక్కడ చంపి మేము జైలుకి పోతాం అంటున్నాం. అంతే, మీరు అనేది కూడా కరెక్ట్. ఇప్పుడు క్రైస్తవులు ఇలా మాట్లాడలేదు కాబట్టి ఎప్పుడు కూడా ఇలా చెయ్యరు అనేది మీరు. ఇప్పుడు నేను మాట్లాడటమే పెద్ద విచిత్రంగా ఉంది క్రైస్తవులకు కూడా, ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నాడు అని. చనిపోయిన వ్యక్తి మీద మనం ఎలాంటి ఎలిగేషన్స్ చేయకూడదు, కానీ ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో ఈ కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏమనంటే ఇప్పుడు ముస్లింల గురించి కావచ్చు, సీతారాముడు గురించి కూడా మరి ప్రవీణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది, కొన్ని వ్యాఖ్యలు చేశారు, నెగిటివ్ గా వ్యాఖ్యలు చేశారు. అంటే హిందువులు కూడా మాట్లాడారు, ముస్లింలు మాట్లాడారు. ఓకే, అంటే ఇప్పుడు ఇంత తెలిసిన వ్యక్తి, ఇన్ని రకాలుగా సువార్తను ప్రకటించే వ్యక్తి, అన్ని తెలిసిన వ్యక్తి కదా ప్రవీణ్ గారు, తను కూడా మాట్లాడడం అనేది అది కరెక్ట్. ఇప్పుడు ఆ కంటెస్ట్ ఏ సందర్భంలో మాట్లాడాడు, ఎలాంటి పరిస్థితుల మధ్య మాట్లాడాడు అనేది కూడా చూడాలి కదా.
నేనేమనుకుంటానంటే లాజికల్గా తర్కానికి నిలబడే మాట మాట్లాడతాడు ఆయన, అడ్డదిడ్డంగా మాట్లాడు, అవతల వ్యక్తి అంటేనే తన నుంచి వస్తుందంట, సమాధానం చెప్తాడు. మీరు 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 ఒక మాట అనండి, దాన్ని మీకే మళ్ళీ చురకలేస్తాడు ఆయన తిప్పి, అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆయన. మీరు రాధా మనోహర్ దాస్ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని లంజల బైబిల్ అన్నాడు, వినలేదమ్మా? బొకడా బైబిల్ అన్నాడు, వినలేదా? మరియ రోమా సైనికుడితో పనుకొని యేసును కన్నది అన్నాడు, వినలేదా? మీరు ఎప్పుడైనా రాధా మనోహర్ని అడిగారా ఏంటి మాట్లాడుతున్నారని? అడిగారా? మీరు చల్లగా ఉండాలి తల్లి. పరిస్థితులు అట్లున్నాయి. ఇప్పుడు యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా, స్పందన అనేది ఉంటుంది కదమ్మా. కొంతకాలం ఎవరు మాట్లాడలే, కానీ ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మీకు క్రిస్టియన్స్ అంటే పడదా అని కూడా అడిగారు కదా. నేనే వెళ్ళాను, నేనే అడిగాను. మిమ్మల్ని అని ఉంటాడు కదా, వాళ్ళు గొర్రెలమ్మ అని ఉంటాడు, రకరకాలుగా మాట్లాడుంటాడు. ఇక అప్పుడు మిమ్మల్ని లైవ్ లోకి తీసుకున్నారు. నేను వచ్చానా? ఫోన్ మీకే చేశారు. నేను రాలేదు కదమ్మా. మీకు ఫోన్ చేశాడు, మాట్లాడాడు. నాకు ఫోన్ చేయటం, నా పేరుంది చూసారమ్మా, నా పేరు చెబితేనే గజగజలాడిపోతాడు రాధా మనోహర్ దాస్. నాకు చేయలేదమ్మా. ఇప్పుడు కాదు, నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు రాధా మనోహర్ దాస్. 5 months బ్యాక్ కాదు, ఎప్పుడు నాకు అసలు రాధా మనోహర్ దాస్ కాల్ చేయలేదు. మీరు హేమాన్కో ఎవరికో చేసినట్లున్నారు, వేరే పాస్టర్కి. నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడే అంత సీను రాధా మనోహర్ దాస్కి లేదమ్మా. రాధా మనోహర్ దాస్కి లేదు. మీరు అడిగి చూడండి, నా పేరు చెప్పండి. హిట్ టీవీ కదా మీరు, మీ ఛానల్లో డిబేట్కి వస్తాను. రాధా మనోహర్ వస్తాడేమో అడగండి, రాధా మనోహర్ దాస్ వస్తాడేమో అడగండి, నేను వస్తాను. ఖచ్చితంగా తీసుకుంటాను సార్. మీకు సెల్యూట్ చెప్తాను. అసలు ఎందుకు తీసుకుంటానంటే కూడా చెప్తా సార్. ఎందుకు తీసుకుంటానంటే ఇప్పుడు ఈ మతాలు, కులాలు ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నాయి. ఇప్పుడు నన్ను ఎందుకంటే కూడా ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన బతికున్నప్పుడు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు. చనిపోయిన తర్వాత ఒక తాగుబోతుగా ముద్రించేసి చనిపోయాడు అని చెప్పేసి ఒక తాగుబోతుని చేసిరు అని అంటున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటే? ఆయన తాగుతాడు అనే విషయం మొన్నటిదాకా మనకు, అంటే ముందు తాగేవాడిని, డ్రగ్స్ తీసుకునేవాడిని ముందు ఆయన చెప్పాడు. తర్వాత నేను మారిపోయాను అని చెప్పాడు. ఏమో ఒకళ్ళు నిజంగా మారిపోయాడేమో అనుకున్నాం. కానీ ఆయన మానవ మాత్రుడే, కొన్ని బలహీనతలు ఉంటాయి. పైకి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అయి ఉండొచ్చు. సరే, ఆ రోజు ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, ఏదో బాధలో ఉన్నాడు, తాగాడు, ప్రమాదం జరిగింది. ఇది ఒక మానవ తప్పిదంగా చూద్దాం. దీన్ని పెద్ద క్రైమ్ గా తాగాడు, దీన్ని పెద్ద అల్లకల్లం చేయాల్సినంత అవసరం. కాకపోతే దీన్ని ఎవరు చేస్తున్నారు, రచ్చరచ్చ ఎవరు చేస్తున్నారు? వీళ్ళు చేస్తున్నారు, పాస్టర్లు. అదే అంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణం అనేది 2 రోజులతోటి 3 రోజులతోటి అది ఆగిపోయింది అక్కడ. కానీ దాన్ని ఇంకా 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 రోజుకొక విధంగా కూడా మలుపు తిప్పుతా ఉన్నారు. ఒక 4-5 పాస్టర్లు మాత్రం ముందుకు వస్తున్నారు. దీన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి హతసాక్షి అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, హతసాక్షి అంటే పూర్వం వీళ్ళు కొంతమందిని రెచ్చగొట్టి ఇతర మతాల వాళ్ళ మీదకి పంపించేవాళ్ళు. వాళ్ళు కొంతకాలం భరించి సహించి చెప్పేవాళ్ళు. వినకపోతే అప్పుడు ఘర్షణ జరిగేది. ఆ ఘర్షణలో అటు ఇటు చచ్చిపోయేవాళ్ళు. ఈ క్రైస్తవం వైపు చచ్చిపోయిన వాళ్ళని హతసాక్షుల పేరుతో మన మీద దాడులు చేసి యేసు కొరకు పనిచేస్తున్న వాళ్ళని చంపేస్తున్నారు అని ఒక సింపతి క్రియేట్ చేసి ఇంకొంతమందిని మతం మార్చేవాళ్ళు, ఇంకొంతమందిని ఈ విధంగా పురిగొల్పేవాళ్ళు. ఇది ఒక స్ట్రాటజీ వాళ్ళది. ఇప్పుడు ప్రవీణ్ పగడాలనే పాస్టరు తాగి యాక్సిడెంట్లో చనిపోయాడు అంటే క్రైస్తవానికి ఎలాంటి ప్రయోజనం లేదు. ఆయన యేసు కోసం పనిచేస్తుంటే ఎవరో హత్య చేశారు అంటే ఈ శవాన్ని చూపించి ఈయన హతసాక్షి అని చెప్పి క్రైస్తవులందరినీ రెచ్చగొట్టి వాళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు ఆశించవచ్చు. ఇది స్ట్రాటజీ. దీన్ని ఏమంటారు? శవాల మీద పేలాలు ఎరుకు తినడం. అసలు యేసు మతం ఎలా మొదలైందమ్మా? ఒక శవంతో మొదలైందా లేదా? వాళ్ళకి శవం లేస్తే పండగ. ఎప్పుడు శవం దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు అజయ్ ఎజెండా ఏంటంటారు? ఒక అజయ్ కాదు, మొత్తం ఇది ఒక మాఫియా. ఇప్పుడు ప్రవీణ్ గారిని, చనిపోయిన ప్రవీణ్ పగడాలని హతసాక్షి అనే పేరుతో మన క్రైస్తవం మీద దాడులు అని, హిందుత్వం మీద, హిందూ భావజాలం మీద విద్వేషాన్ని రగిల్చి క్రైస్తవుల్లో వాళ్ళందరినీ రెచ్చగొట్టి రాజకీయంగా వీళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు సాధించుకోవడంలో భాగంగా ప్రవీణ్ పగడాల ఆ మృతదేహాన్ని వాడుకుంటున్నారు వీళ్ళు. శవంతో చేసే రాజకీయాలు వీళ్ళు కనుక ఇలాగే ఎక్కువ చేస్తే అది ప్రమాదం అని తెలిసినా కూడా హతసాక్షి అని, హిందువులు చంపారని హిందూ సంస్థల మీద మా మీద తోసే ప్రయత్నం చేస్తే కనుక ఏదైతే ఈ మార్చి 25వ తారీఖు ఉందో, అంటే 24 నైట్ ప్రమాదం జరిగింది అని వివరాలు తెలుస్తున్నాయి. 25 బయటకు వచ్చింది. ఈ మార్చి 25ని మేము విద్రోహ దినంగా ప్రకటిస్తాం. విద్రోహ దినం అంటే ఒక ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించి భారతదేశంలో మత కలహాలు సృష్టించి పెద్ద ఎత్తున విధ్వంసం చేయడానికి ఈ మిషనరీలు ప్రయత్నించాయి. క్రైస్తవ మాఫియా ప్రయత్నించింది. ఈ కుట్రలని
పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ ఆధారాలన్నీ కూడా సేకరించి అది ప్రమాదమే అని నిగ్గు తేల్చి ఆ కుట్రని భగ్నం చేయడం వల్ల ప్రమాదం తప్పిపోయింది. కానీ వీళ్ళ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి సమాజానికి తెలియాలి కాబట్టి ఈ మార్చి 25వ తారీఖున మేము విద్రోహ దినంగా ప్రకటిస్తాం. దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి కదా వాళ్ళు ప్రకటించడానికి. ఎవరు? మేము ప్రకటించడానికా? ఇప్పుడు వాళ్ళు హతసాక్ష్యం చెప్పడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా? ఓకే, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తే దానికి విషయానికి విరుగుడుగా మేము చేయాలి కదా. అదే చేయాలి, కరెక్టే. కాకపోతే మరి ఈ అజయ్ బాబు కావచ్చు, తన తరఫున ఇంకో 2-3 పాస్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు హిందువులకి ముస్లింలకి. ఏమని చేస్తున్నారు అని అంటే, మా క్రైస్తవులని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల క్వశ్చన్ చేశారు కాబట్టి, అన్యాయాన్ని అడ్డుకున్నారు కాబట్టి తనని చంపడానికి ప్రయత్నించి చంపేశారు. కానీ ఇప్పుడు ఇంకా ఒక 4గురికి థ్రెట్ ఏర్పాటైంది. అందులో ఫస్ట్ వాడిని నేనే. నన్ను కూడా చంపడానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నాకు కూడా థ్రెట్ ఉంది. అందుకే ఆ కుట్రలో భాగంగానే మొదటిసారిగా నన్ను జైలుకు పంపిస్తారు అని చెప్పడం కూడా జరిగింది ఒక 4 days బ్యాకే. మీడియా ముఖంగానే కొన్ని ఇంటర్వ్యూలలో కూడా వితిన్ మా ఇంటర్వ్యూతో సహా చెప్పడం కూడా జరిగింది. అదే జరుగుతుంది తను చెప్పినట్టుగా అని ఇప్పుడు జనాలకు ఒక ఐడెంటిఫై వస్తుంది. అట్లంటే నిజంగానే కుట్ర పన్నుతున్నారా వాళ్ళపైన? ఇప్పుడు చిన్నపిల్లల మీద ఆడవాళ్ళ మీద లైంగిక వేధింపులు చేసేవాడు వచ్చి నేను ఆడవాళ్ళని ఉద్ధరించడానికి ఆ విధంగా వేధింపులు చేస్తున్నాను, వాళ్ళని మానసికంగా బాగా స్ట్రాంగ్ చేయడానికి త్వరలో నేను అరెస్ట్ అవుతాను చెప్పారు ఖచ్చితంగా అని ఆ రేపిస్టు ఆ శాడిస్టు చెప్పారు అనుకోండి. నిజంగానే వాడు వేధింపులు చేసినా అరెస్ట్ చేసి నేను ముందే చెప్పా కదా నన్ను అరెస్ట్ చేస్తారని, కాబట్టి ఈ కుట్రలో భాగం అంటే సరిపోయిద్దా? ఇప్పుడు వాడు చేసేదే వెధవ పని, ఆ వెధవ పనికి అరెస్ట్ చేస్తారని తెలుసు. వాడు దేశం కోసం పోరాటం చేస్తున్నాడా? యేసు విగ్రహాలే పగలగొడతాడు అని చెప్పాడంటే వాడు ఉన్నది కదా. ఇంత ఉన్మాదంగా చేస్తున్నాను కాబట్టి ఎవరో ఒకళ్ళు కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు, పెద్ద విచిత్రం ఏముంది? అయితే ముందే ఒక ముక్కలా పడేస్తే తర్వాత దీన్ని ప్రోపగాండా చేసి దీని మీద మళ్ళీ రావాల్సిన ప్రయోజనాలు వాడు బయట రంగానే ఫండ్ రైజ్ పెడతాడు చూడండి. మీరు ముందే చెప్పేసి జైలు నుంచి బయట రంగానే ఫండ్ రైజ్ పెడతాడు చూడండి. జైలు నుంచే పెడతాడు వాడు. మణిపూర్ శవాల మీద 3 కోట్లు ఏరుకున్నాడు. మణిపూర్ గొడవలు జరిగినాయి కదా, అది అసలు 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణ, మతాల మధ్య జరిగిన ఘర్షణ అసలు ఎవరికీ తెలియదు, పూర్తి వివరాలు తెలియవు. 2 జాతుల మధ్య వైరం అని చెప్తున్నారు. మైతేయులు కుకీల మధ్య జరిగిన గొడవలు అయ్యి ఇవి క్రైస్తవులకి హిందువులకి మధ్య జరిగిన గొడవలు అని చెప్పి క్రైస్తవుల చర్చిల్ని తగలబెడుతున్నారని చెప్పి నేను వాళ్ళని ఉద్ధరిస్తానని చెప్పి ఇక్కడ ఫండ్స్ కలెక్ట్ చేసి 3 కోట్లు పెట్టి స్థలాలు కొనుక్కున్నాడు. ఇది ఎవరు చెప్పారు? నేను చేసిన ఆరోపణ కాదు, పాస్టర్ విజయ్ కుమార్ చెప్పాడు. పాస్టర్ విజయ్ కుమార్ కూడా ఆధారాలు చూపిస్తూ మాట్లాడాడు. అతని బ్యాంక్ స్టేట్మెంట్ తీసి ట్రాన్సాక్షన్స్ ఎవరెవరికి వెళ్ళాయి, ఇతని భార్య అకౌంట్లోకి ఎంత డబ్బులు వచ్చాయి మొత్తం ఆధారాలు చూపించాడు. 3 కోట్లు. మొట్టమొదటి నాకు తినడానికి తిండి లేదు అని చెప్పిన పాస్టర్ అజయ్ కుమార్ ఈరోజు కోట్ల రూపాయలకి యజమాని అయ్యానని చెప్తున్నాడు. ఏం చేస్తే యజమాని అయ్యాడు కోట్ల రూపాయలకి? శవాల మీద చెలరేరుకం కదా. అంటే శవం మీద బాగా కలిసి వచ్చింది. మణిపూర్ శవాల మీదే 3 కోట్లు వస్తే ఆంధ్రాలో ప్రవీణ్ కుమార్ శవం మీద కనీసం 20 కోట్లు రావని వచ్చాడు. వీళ్ళందరూ ఆశ అదే. వీళ్ళందరూ కలిసి దీన్ని ప్రోపగాండా చేసి ఇప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రవీణ్ పగడాల గారి జ్ఞాపకార్థ కూడిక, ఆత్మీయ కూడిక అని చెప్పి సభలు పెడుతున్నారు. ఎక్కడికక్కడ సభలు పెట్టి ఈ సభ పెట్టడం మాకు 10 లక్షలు అవుతాయి, 25 లక్షలు అవుతాయి అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరి కాళ్ళే. అంటే తను పక్క ఆధారాలు కూడా నేను మొత్తం కూడా గ్యాదర్ చేస్తున్నాను, అజయ్ అన్నారు. ఒక్కటన్నా చూపించాడు. అన్ని కలెక్ట్ చేస్తున్నాను, నేను ఆధారాలన్నీ సంపాదిస్తున్నాను, నేను పక్క ప్రూఫ్స్ అన్ని బయట పెడతా. ఇంకొకటి ప్రవీణ్ పగడాల మరణం వెనుక ఏపీ ప్రభుత్వం హస్తం కూడా ఉంది. నారా లోకేష్ కి అండ్ నారా చంద్రబాబు నాయుడు పీక కూడా ఉచ్చు బిగుసుకోబోతుంది. దాని ద్వారా తెలంగాణ వాళ్ళు బయటపడతారు అని అన్నారు. అంటే ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటారు? అంటే వీళ్ళందరూ పొలిటికల్ ఇంట్రెస్ట్ తో వచ్చారు. ఇప్పుడు ఆ మధ్య ఆ జానబన్ని లింగం అనేవాడు వైసీపీ కార్యకర్త, వైసీపీలో ఏదో పదవి ఉందని చెప్తున్నారు. వాడు వచ్చి నేను ఓచకోతలు కోసేస్తాను హిందువులను అన్నాడు. అంటే క్రైస్తవులకి హిందువులకి మధ్య గొడవలు పెట్టడానికి వచ్చాడు. అలా గొడవలు జరిగి తన్నుకు చేస్తే ఈ ప్రభుత్వం విఫలమైంది అని చెప్పి ప్రభుత్వం రాజీనామా చేయాలి, దిగిపోవాలని చెప్పి డిమాండ్లు చేయొచ్చు. ఇలా పొలిటికల్ ఇంట్రెస్ట్ తో ఈ మత కలహాలుగా మార్చడానికి కూడా అయ్యి ఉండొచ్చు కదా. వీడు ఏమంటాడు, ఇంతకుముందు అజయ్ గడు నేను ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాకు పదవి ఉంది అని చెప్పాడు. మరి ఇక్కడ అరెస్ట్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏనా? మరి ఇది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్రేనా? ఆ పార్టీ మనిషిని చెప్పుకున్నాడు కదా. చెప్పారు. ఇప్పుడు ఇందులో రేవంత్ రెడ్డి హస్తం ఉందా? ఈ పీసు గారిని అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డిను లోకేష్ గారు
ఇప్పుడు అదే అనుకోవాలి కాసేపు అంటే మోదీ గారి హస్తం కూడా ఉందని చెప్తాడు వీడు. ఇప్పుడు అదే అనుకోవాలి జనం ఇప్పుడు కూడా. ఈ అజయ్ గారిని అరెస్ట్ చేయడానికి మోదీ గారు, అమిత్ షా, అజయ్ దోవల్ వీళ్ళందరూ కూడా పెద్ద కాన్ఫరెన్స్ పెట్టుకుని రాత్రి అంతా ప్లాన్ చేసుకుని ఓకే. చేశారా? నిజంగా ఒక విషయము అటు క్రైస్తవుల నుంచి క్లారిటీ తీసుకుంటే ఒక విధంగా ఉంది, హిందువుల నుంచి క్లారిటీ తీసుకుంటే ఒక విధంగా ఉంది. ఇప్పుడు ఒక విషయం అజయ్ ఇప్పుడు అనేవాడు డే 1 నుంచి ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ జరిగిన డే 1 నుంచి ఎన్నో చెప్పాడు. అవును. ఒకటి అర్ధరాత్రి 1 గంటకి ఫోన్ మెసేజ్ వచ్చింది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అని చెప్పాడు. అవును. అది అబద్ధం తేలిపోయింది. అలాంటి మెసేజ్ ఏది రాని పోలీసులు చెప్పారు, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పారు, వాళ్ళ వైఫ్ కూడా చెప్పారు. అలాగే ఇంట్లో వాళ్ళని బెదిరిస్తున్నారు, కూతుర్ని కూడా చంపుదామని చెప్పి బెదిరింపులు వచ్చాయని చెప్పారు. ఇంట్లో వాళ్ళని అడిగితే అలాంటి బెదిరింపులు ఏం లేవని చెప్పాడు, వాళ్ళే చెప్పారు. ఇంకా ఎన్నో ప్రాపగాండా చేసుకుంటా పోయాడు. పోస్ట్ మార్టం చేయడానికి వీలు లేదు, మీ భర్త శవాన్ని తీసుకుపోయి ఇప్పటి వరకు కూడా బయటికి రానివ్వలేదు కదా. లేదు. అతను చేసిన ఆరోపణ ఏంటంటే మీ భర్త శవాన్ని తీసుకెళ్లిపోండి మర్యాదగా, పోస్ట్ మార్టం చేయకుండా అని చెప్పి భార్యని బెదిరించారు అని చెప్పాడు. ఎవరు? అజయ్ అనేవాడు. కానీ జరిగిందేంటి? వాళ్ళ వైఫే జరిగిపోయిన ప్రమాదం, మేము బాడీని తీసుకెళ్లిపోతాం, పోస్ట్ మార్టం వద్దని చెప్పి తను అడిగింది. వీడు రివర్స్ లో ప్రచారం చేశాడు. అంటే ఇంటెన్షనల్ గా కావాలని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడా లేదా? ఇది ఆధారాలు కనబడుతున్నాయా? ఇప్పుడు ఇదంతా తను చెప్పేదంతా కూడా తప్పు అని చెప్పడానికి, ఇటు హిందువులు మాట్లాడుతున్నాయి కూడా కరెక్టా రాంగ్ అని తేల్చడానికి ఏం చేస్తే అసలు ఈ నిజాలు బయటకు వస్తాయి అంటారు? అసలు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో నిజాలన్నీ బయట పడుతున్నాయి ఆల్రెడీ. అవి తప్పు అంటున్నారు కదా వాళ్ళు. తప్పు అంటే సరిపోయిద్దాయిగా, అవి తప్పుడు ప్రచారాలు అంటున్నారు. ఇప్పుడు ఇన్ని ఆధారాలు కనపడుతుంటేనే ఇవి తప్పు మేము నమ్మం అంటే, ఏ ఆధారం లేకుండా మా యేసు మీకోసం చచ్చిపోయాడు మీరు నమ్మండి అని ఎలా చెప్తారు వీళ్ళు? ఇప్పుడు మేమంటామంటే ఏదో మా కోసం చచ్చిపోయినట్టుగా సీసీ ఫుటేజ్ చూపించమంటాం. ఇప్పుడు ఆ రోజు మా కోసం చచ్చిపోయినట్టుగా చూపించగలరా? ఏ ఆధారాలు చూపించి ఈరోజు భారతదేశంలో 10% 10 కోట్ల మంది మత మార్పిడి చేశారు వీళ్ళు? ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు కనపడుతుంటే వీళ్ళు నమ్మరా? ఒక గుడ్డి నమ్మకంతో మా యేసుని నమ్ముకొని పీసుని నమ్ముకొని అని మత మార్పిడి చేస్తారా? వీళ్ళు డబల్ స్టాండర్డ్స్ ఏంటి అసలు? వీళ్ళని జనాలు మొహం మీద కాండ్రించి ఉమ్మే రోజు దగ్గరలో ఉన్నాయి. ఆల్రెడీ అసహ్యం వచ్చేసింది. వీళ్ళ చండాలని బయట పెట్టుకుంటున్నారు అంతే. వీళ్ళు ఇంకా దిగజారి వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ఏవైతే ఉందో అదంతా రివీల్ అవుతుంది. ఇది ఒక మాఫియా అని ఒక సామాన్య మానవుడికి కూడా, ఒక కామన్ హిందూకి కూడా ఈరోజు అర్థమైంది. నా ఒక్క మాట, హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.